సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కేరళ నర్స్ నిమిష ప్రియకు పూర్తి స్థాయిలో మరణ శిక్ష అనేది రద్దయ్యే అవకాశం ఉందా? ఆమెను ప్రాణాలతో ఇండియాకు తీసుకురావడం అనేది సాధ్యమయ్యే పనా? కేఏ పాల్ ఇప్పుడు అక్కడ ఉండి మరి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. 10వ తారీఖు నేను అక్కడ ప్రెసిడెంట్ ఉత్తరం రాశాను. 12వ తారీఖు ఇమీడియట్ గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఇక్కడికి వచ్చేసాను. నిమిష ప్రాణాన్ని కాపాడడం కొరకు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేరళ నర్స్ నిమిష ప్రియకు పూర్తి స్థాయిలో మరణ శిక్ష అనేది రద్దయ్యే అవకాశం ఉందా, లేదంటే ఆమెకు జీవిత ఖైదు పడుతుందా? ఆమెను ప్రాణాలతో ఇండియాకు తీసుకురావడం అనేది సాధ్యమయ్యే పనా? ఇప్పుడు దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేఏ పాల్ ఇప్పుడు అక్కడ ఉండి మరి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఆమె ఉరిశిక్ష విషయంలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే స్వరూప్. మీరు కూడా చూసి ఉంటారు, కేఏ పాల్ గారు కొత్త వీడియో రిలీజ్ చేశారు. మత పెద్దలు అలాగే యెమెన్ దేశస్తులు కొంతమందితో ఆయన మాట్లాడుతున్న వీడియో. ముందుగా ఆ వీడియోని చూద్దాం. వినండి, గొప్ప మిరకల్స్ దేవుడు చేశారు. వి వాంట్ టు థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఎవరూ చేయలేని పని, చట్టాలు చేయలేని పని, ప్రభుత్వాలు చేయలేని పని, ఎన్నో విధాలుగా అందరూ ఆశలు కోల్పోయారు కదా. అప్పుడే దేవుడు మనకి ఆశ చూపిస్తాడు. అందుకే 10వ తారీఖు నేను అక్కడ ప్రెసిడెంట్ ఉత్తరం రాశాను. 12వ తారీఖు ఇమీడియట్ గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఇక్కడికి వచ్చేసాను. 13 నుంచి కంటిన్యూ మీటింగ్స్. 16ని తన్ను చంపేస్తారు అని అన్ని కన్ఫర్మ్ అయిపోయి మీడియాలో మనం చూసాం. కుటుంబం ఒప్పుకోలేదు, గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఎవరూ ఒప్పుకోలేదు. అప్పుడు దేవుడికి ఏడ్చుకున్నాం కదా, ప్రార్థన చేశాం కదా. మీరందరూ ప్రార్థించారు. ముస్లిం లీడర్స్, మీరు అక్కడ ఉన్న క్రిస్టియన్ లీడర్స్, హిందూ లీడర్స్ అందరూ ప్రార్థించారు నిమిష ప్రాణాన్ని కాపాడడం కొరకు. అలాగే అనేక ప్రాణాలు మనం కాపాడాలి, ఇది ఒకటే కాదు. కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని అందరికీ నేను వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు, మీరే కానీ ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపోతే, అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా. వారు చెప్పిన తర్వాత అయ్యో ఎంత అన్యాయమా, ఇన్ని సంవత్సరాల తన జైల్లో ఉంది, ఎవరు ఏమీ చేయలేకపోయారా, కోర్టులు ఏమి చేయలేకపోయాయా, అయితే దేవుడా నువ్వు చేయగలవు కదా, నాకు ఎంత మంచి సంబంధాలు మీరు ఇచ్చారని. అందుకే నేను సీక్రెట్ గా వచ్చిన తర్వాతే ఇంకా సక్సెస్ అవుతున్నా మీరు ప్రార్థించాలన్నప్పుడే నేను మీకు వీడియోలు రిలీజ్ చేశాను. అందుకనే 5 గ్రూపులకి, అటు గ్రూపు ఇటు గ్రూపు, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఏమి జరగాలి అన్నది మనకు తెలుసు. ప్రధానమంత్రి గారు వారి ద్వారా, గవర్నమెంట్ ఎంబసీ ద్వారా మీకు ఎక్కడైనా అంబాసిడర్ హెల్ప్ చేస్తారు. లేదా యెమెన్లో ఎంబసీలు లేవు గనుక ఒమాన్లో ఉంది, సౌదీలో ఉంది, ఇరాన్లో ఉంది. ముఖ్యంగా మీడియా మిత్రులు మీ ద్వారే కోట్ల మంది ప్రార్థించారు. ప్రార్థన ద్వారా ఇది జరిగింది. మీరు అందరికీ రీచ్ అయ్యేటట్టు ఈ మంచి న్యూస్, ఎందుకంటే టెన్షన్లో ఉన్నారు అందరూ, ఇప్పుడు టెన్షన్ ఫ్రీ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మోర్ ఇంపార్టెంట్ ఈస్ థ్యాంక్ గాడ్. ప్రార్థన గాడ్స్. రజనీ గారు, మీరు చూశారు కదా, దేవుడు మిరాకిల్స్ చేశాడు. ఆమె ఉరిశిక్ష కొన్నాళ్ల పాటు వాయిదా పడిందని కేఏ పాల్ గారు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆమె చేసిన నేరం ఏంటో మనందరికీ తెలిసిందే. ఆమెకు ఉరిశిక్ష రద్దవడం మీద మీ అభిప్రాయం ఏంటి? రద్దు కూడా కాదు, ఇది తాత్కాలిక వాయిదా. దీని మీద మీరేమంటారు? చూస్తున్న ప్రేక్షకులు, దేశ ప్రజలు, ప్రపంచ జనానికి రిలీఫ్ అయి ఉండొచ్చు. కానీ ఆ ఎవరైతే నిమిష ప్రియ ఉందో ఆ అమ్మాయికి నరకం కొంచెం పెరుగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఏమవుతుందని ఒక ఉత్కంఠ, ఒక టెన్షన్కి ఆమె గురవుతుంది. అయితే ఇప్పుడు పాల్ గారు వెళ్ళారు, నేను ప్రయత్నిస్తున్నాను, నేను ఆమెను తీసుకుని వస్తాను అని అంటున్నారు. ఇది మంచి పరిణామమే.
మరి ఆయన ప్రయత్నాలు ఫలిస్తే కూడా చాలా బాగుంటుంది. మనకి ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నించింది. ఆమెకు బెయిల్ ఇచ్చి ఇండియా పంపిస్తే మనకి వెల్కమ్, అందరికీ సంతోషమే ఆ విషయంలో. కానీ ఏం జరుగుతుంది అనేది మనం కూడా ఎదురు చూద్దాం. ఇది బెయిల్ వచ్చేలాంటి చిన్న కేసు కూడా కాదు రమగారు, మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం కదా. చాలా పెద్ద నేరం, పైగా అక్కడ యెమెన్ లో గల్ఫ్ చట్టాలు వేరుగా ఉంటాయి. షరియా చట్టాల ప్రకారం ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను వాళ్ళ సిద్ధాంతం. అయితే బ్లడ్ మనీకి కూడా బాధిత కుటుంబం ఒప్పుకోవట్లేదు. అంటే పాల్ గారు చెప్పిన దాని ప్రకారం నేను అలా ఆలోచించి ఆయన బయటకు నేను ఇండియా తీసుకువస్తాను అని అన్నప్పుడు మన బెయిల్ ఇస్తేనే కదా బయటకు వస్తారు ఆవిడ. మనం ఆ రకంగా ఆలోచిద్దాం. అయితే వాళ్ళ షరియా చట్టాల ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే వాళ్ళు మీరు చెప్పినట్టు ప్రాణానికి ప్రాణం, మా ప్రాణం తీశారు కాబట్టి మేము ప్రాణం కోరుకుంటాం, ప్రాణం తీయవలసిందే. వాళ్ళ చట్టాలు అలా రాసుకుని పెట్టుకున్నారు, మనం ఏం చేయలేం దానికి. వాళ్ళు బ్లడ్ మనీకి ఒప్పుకునే వాళ్ళు అయితే ఎప్పుడో ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడు తాత్కాలికంగా ఎందుకు నిలిపివేశారని మన అభిప్రాయం చెప్పుకోవాలి అని అంటే, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నాలు చేసింది, పాల్ గారు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి సరే కొంచెం వ్యవధి తీసుకుందాం మనం అని చెప్పి వాళ్ళు ఆగారని మనకు చెప్తున్నారు. మరి ఈ గ్యాప్లో వాళ్ళు బ్లడ్ మనీకి ఒప్పుకునే వాళ్ళు అయితే ఇంతకుముందే ఒప్పుకునేవాళ్ళు కదా, సరే ఓకే మనం ఇటు నుంచి ఆలోచిద్దాం. ఇప్పుడు కూడా బ్లడ్ మనీకి వాళ్ళు ఒప్పుకుంటే ఆమె ప్రాణాలు రక్షించబడతాయి. కానీ యావజ్జీవంగా ఆవిడ అక్కడ ఉండవలసి వస్తుంది కదా. వాళ్ళకి మీరు అన్నట్టు బెయిల్ ఇవ్వడము, బయటకు పంపించడం అనేది వాళ్ళ చట్టాలకి వ్యతిరేకం. అది శిక్ష అయితే వేయాల్సిందే. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఆమెని శిక్షని రద్దు చేయటం కోసమే కదా బ్లడ్ మనీ ఇస్తున్నాము, మళ్ళీ ఆమెకి యావజ్జీవ కారాగారం ఎందుకు వేయాలి అనే దాని మీద మరి పాల్ గారు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా అనేది మనకి తెలియాల్సింది ఉంది. ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో అయితే ఈమెని ఉరిశిక్ష నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఇప్పటికీ కూడా. అక్కడ వాళ్ళతో మాట్లాడడం, సంప్రదింపులు అనేవి కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే రజనీ గారు, మనం ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సిందే. మన దేశం నుంచి ఎంతో మంది వేరు దేశాలకు వెళ్తున్నారు. ఈరోజు ఈ కేసులో నిమిషప్రియ కోసం మనమందరం మాట్లాడితే, మనమందరం గనక అభ్యర్థిస్తే, మిగతా వాళ్ళు ఎవరైనా నేరం చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఎంతో మంది కువైట్ వెళ్తున్నారు, దుబాయ్ వెళ్తున్నారు, ఒమన్ వెళ్తున్నారు, యెమెన్ వెళ్తున్నారు, గల్ఫ్ కంట్రీస్కి వెళ్తూనే ఉన్నారు. వెళ్ళినప్పుడు మనకి ఎట్లా ఉండాలి, అక్కడ ఎక్కువగా అంత ఎడ్యుకేటెడ్స్ రోజు కూలీ కోసం వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు, కొంతమంది ఎడ్యుకేటెడ్స్ కూడా ఉంటారు. అయితే బీ రోమన్ ఇన్ ఏ రోమ్ అన్నారు. ఆ సూత్రాన్ని తెలుసుకుని మనం వెళ్ళాలి. తర్వాత మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ నియమ నిబంధనలు అన్నిటిని కూడా మనం అడాప్ట్ చేసుకోగలగాలి. అడాప్ట్ చేసుకోకపోతే మనం అక్కడ మనలేము. ఇప్పుడు ఒక రూల్ వాళ్ళు పెట్టినప్పుడు మనం దాని ప్రకారం వెళ్ళాలి. వెళ్ళకుండా ఇప్పుడు నువ్వు ఫ్యామిలీని ఇక్కడ వదిలేసి నువ్వు అంత దూరం వెళ్ళినప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో అయితే అక్కడికి వెళ్ళావో అది నెరవేర్చుకునేటట్టుగా ఆ వేలోనే పని చేసుకుని వెనక్కి రావాలి. ఇంకొక స్టెప్ పైకి వెళ్దాము, ఇంకో 4 స్టెప్పులు పైకి వెళ్దాము, ఇన్ని రోజుల నుంచి మనం ఇక్కడ ఉన్నాం కదా పరిచయాలు పెంచుకుందామనో, లేకపోతే పరిచయాలు పెరిగాయి కదా అని చెప్పి వాళ్ళతోటి మనం పార్ట్నర్షిప్లు తీసుకుంటే కూడా చాలా ప్రమాదాలు ఉంటాయి. దానికి కూడా రూల్స్ అండ్ కండిషన్స్, వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా మనం ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత, అంటే దిగే ముందు లోతెంత అంటారు కదా, అది తెలుసుకున్న తర్వాతనే దిగాలి. దట్టు ఈవిడ ఒక ఉమెన్ అంటే ఉమెన్ దేనికి కూడా తక్కువేం కాదు. కానీ మనం వేరే కంట్రీ వెళ్ళినప్పుడు యాజ్ అన్ ఉమెన్ తిని ఒక ముస్లిం ఆయనతోటి పార్ట్నర్షిప్ తీసుకుని ఒక క్లినిక్ పెట్టడం అనేది జరిగింది. అది నాకు చాలా వండర్ అనిపించింది, చాలా పెద్ద అడ్వెంచర్గా కూడా అనిపించింది. నాకు పెద్ద ఏజ్డ్ అమ్మాయి కాదు, ఇండియాలో ఫ్యామిలీ ఉంది, పిల్లలు, భర్త, వీళ్ళ అంత ధైర్యంతో తను అక్కడికి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయటం అనేది చాలా అడ్వెంచర్ చేసింది తను. అంటే వాళ్ళతోటి ఎలా ఉంటుంది అనేది తనకు తెలీదా? గత 10 సంవత్సరాల నుంచి తను అక్కడ ఉంటున్నప్పుడు అక్కడ వాళ్ళతో బిజినెస్ వ్యవహారాలు ఎలా ఉంటాయి, కొంచెం తేడా వస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఎదురు తిరుగుతారు అనేది ఆమెకి తెలిసి ఉండాలి. తెలియకుండా మరి అంత దూరం వెళ్ళిందా? అతను మరి రియాక్ట్ అయ్యి అమ్మాయి నానా చిత్రహింసలో పెట్టాడు. ఎందుకంటే మా కంట్రీకి వచ్చి మీరు బిజినెస్లు చేసి మా మీద ఆధిపత్యం తీసుకుని మీరు ఎక్కువ లాభాలు తీసుకున్నా లేకపోతే బాగుపడ ఉంటారా అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. అది ఏ దేశస్తులకైనా కంటగింపుగానే ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం మన పని చూసుకుని రావాలి అనే ఆలోచనతో ఉండాలి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు మీరు అన్నారు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఉంటే ఎట్లా, ఆ విధంగా ఉంటే ఏం జరుగుతుంది ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఎవరైనా సరే వెళితే మనం ఏ పని మీద వెళ్ళాం, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్ మీద మనం వెళ్ళామో వాటి ప్రకారం అక్కడ ఉండటం అనేది తెలుసుకుని వెళ్ళండి. అలా ఉండటం అనేది మంచి పద్ధతి. లేకపోతే వాళ్ళ చట్టాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూస్తున్నాం.
నడి రోడ్డులోనే ఉరి వేయటము, కాళ్ళు చేతులు తీసేయడము లాంటి చట్టాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఇంకా మరి ఇప్పుడు వాళ్ళు తప్పు చేసి కూడా డిఫైన్ చేసుకోవడానికి ఈ అమ్మాయి చంపింది. ఎక్స్ట్రాగా చేసింది ఏంటంటే కసి తీరక, అంటే ఎందుకు కసి తీరలేదు, తనని ఎన్ని విధాలుగా మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు కాబట్టి ఆమెలో అంత కక్ష వచ్చింది. అంత కక్ష వచ్చింది తీరకనే ముక్కలు ముక్కలు చేసింది. కానీ చూసేవాళ్ళు ఎవరు కూడా దాన్ని క్షమించరు. మా కంట్రీలో మా మనిషిని పరాయి దేశస్త్రాలు వచ్చి ఇలా చంపి ముక్కలు ముక్కలు చేస్తుంది అనేది ఒక్కటే వాళ్ళు తీసుకుంటారు మైండ్కి. తీసుకోవడం వల్ల ఇప్పుడు కేసు ఇంత తీవ్ర రూపం దాల్చింది. The Honorable Prime Minister wants some logistics from my side to safely take Nimisha Priya from Sana prison to Oman or Jeddah, Riyadh or Egypt or Iran or even better Istanbul. We can make those arrangements in conjunction with the government of India. I want to thank all who have. ఏ దేశానికి సంబంధించిన చట్టాలు ఆ దేశానికే ఉంటాయి. ఇప్పుడు నిమిష ప్రియను క్షమించడం అనేది మొత్తం ఏమైనా ప్రభుత్వం అలాగే బాధిత కుటుంబం చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు.